మజ్జిగ పులుసుకు కావాల్సిన పదార్థాలు: తోటకూర, శనగపిండి, ములక్కాడ, టమాటా, ఉల్లిపాయ, పెరుగు, ఆనపకాయ ముక్కలు. ముందుగా నూనె వేసి దాంట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి దానిలో ములక్కాడలు వేయాలి. ములక్కాడలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు వేయాలి. ఆనపకాయ ముక్కలు వేసి వేగిన తర్వాత దానిలో పసుపు, కొద్దిగా ఉప్పు, తోటకూర కూడా వేయాలి. తోటకూర వేసి కలిపి కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి ఈ ఉగ్గిన దానిని కుక్కర్లో వేసి ఒక విజిల్ రానివ్వాలి. ఈ పెరుగులో శనగపిండి వేసి కలిపెట్టి దాన్ని ఉడకపెట్టాలి. దగ్గరకు వచ్చిన తర్వాత పసుపు వేసి కలపాలి. చిక్కబడిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న తోటకూర, ఆనపకాయల దాన్ని అందులో వేసేయాలి. వేసిన తర్వాత పోపు పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి పోపు వేయించాలి. వేగిన తర్వాత ఆ పోపు మిశ్రమాన్ని మనం తయారు చేసుకుని ఉన్న మజ్జిగ పులుసులో వేయాలి. మజ్జిగ పులుసు రెడీ. టేస్టీ మజ్జిగ పులుసు రెడీ.